అందరము మార్చి చదువుకుందాం. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం దగ్గర 2, 3, 4, 5 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కపటమును, దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కృతగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. అందరూ చదువుదాం. 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లును మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవాధిపతివైన మా రక్షణకర్త, సర్వోన్నతుడా, సర్వమును ఎరిగి ఉన్న దేవ, సర్వమును నిర్వహిస్తున్న తండ్రి, మీ మహత్తు గల మాట చేత ఈ సమస్తాన్ని సృష్టించి మీ మాట చేతనే సమస్తాన్ని నిర్వహిస్తూ మమ్మల్ని కూడా అతను నడిపిస్తున్న ప్రియ తండ్రి, వందనాలు. హృదయమును అంతరింద్రియమును పరిశీలించి నీతి గల దేవ, ఈ సమయంలో వాక్యమైన నీ నోటి మాట దగ్గరకు వస్తూ ఉన్నాం. నీ వాక్యమును మాకు అందించండి. కూడి వచ్చిన మా అందరితో మాట్లాడి మీరే మాకు కావలసిన పరిశుద్ధ లేఖనాన్ని మాకు ఇచ్చి బలపరచమని యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరిచి ఆరాధించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పేతురు గారు రాసిన ఈ మొదటి పత్రికలో మరి 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి క్రీస్తు ప్రభువుని రుచి చూచి ఉంటే, కీర్తనా గ్రంథం 34వ కీర్తనలో 8వ చరణంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటాడు. 34వ కీర్తన మొదటి చరణం, 34వ కీర్తన 8వ చరణం చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుడు ఉత్తముడని, దేవుడు ఉన్నతమైన వాడని మనం ఎలా గ్రహించాలంటే రుచి చూచి. దేవుని దగ్గరికి రావటం అంటే దేవుణ్ణి ఎలాగనంటే ముందు రుచి చూచి. వాక్యం అంతా చదివిన తర్వాత 66 గ్రంథాలు చదివిన తర్వాత క్షుణ్ణంగా, దానికంటే ముందు మారు మనసు పొందాలి. దేవుడు అర్థం కావాలనుకున్నప్పుడు ముందు హృదయ శుద్ధి కావాలి. అప్పుడే దేవుడు అర్థమవుతాడు. పరిశుద్ధత లేకుండా దేవుడు అర్థం కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటే అర్థం ఏంటనంటే, దేవుని చూడటం అంటే ఏదో విగ్రహంలా చూడటం అని కాదు. దేవుడు అర్థం చేసుకోవాలంటే, దేవుణ్ణి మనం గ్రహించాలంటే హృదయం ముందు శుద్ధి అవ్వాలి. ఒక వ్యక్తి శుద్ధుడైతే తప్ప ఆ వ్యక్తికి దేవుడు అర్థము కావటం అనేది అసాధ్యం. దేవుడు అర్థం అవ్వాలనుకున్న వ్యక్తికి ముందు పరిశుద్ధత అర్థం అవ్వాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే ఆ పరిశుద్ధతను బట్టి అర్థం చేసుకోగలం. అంతేగాని మన నేత్రాలను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి అర్థం చేసుకోలేము. ముందు అది ఆయన రుచి చూచుట అంటే ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మన హృదయం ముందు దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తే అప్పుడు దేవుడు అర్థమవుతాడు. అంతేగాని వీడేమో ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా జీవించి దేవుడు గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటాడు. కారణం ఏంటంటే, దేవుని గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉండడానికి మానవునికి ఉన్న లోపం ఏంటంటే అపరిశుద్ధత.
దేవుడు అంత ఈజీగా అందరికీ అర్థం అవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందుకే దేవుడు అర్థం కావాలనుకున్నప్పుడు ముందు ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మరి ఉండాలి. అదే పేతురు పత్రికలో అన్నాడు ఈ మాట. పేతురు పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ఉన్నది. కాగా, అది ఆ మాట పట్టుకోండి, కాగా మీరు విధేయులకు పిల్లలై. అంటే మీరు ఏం చేయాలంటే ముందు విధేయులు అవ్వాలి దేవునికి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అజ్ఞాన దశలో కొన్ని ఆలోచనలు, దేవుడికి వ్యతిరేకమైన ఆశలు మనకు ఉంటాయి. వాటిని అనుసరించి నడుచుకుంటూ దేవుడు అర్థం కాడు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై. అది విషయం. ఆయన పరిశుద్ధుడు రైటే. మరి ఎప్పుడు అర్థమవుతాడు? మీరు విధేయులకు పిల్లలు అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? అజ్ఞాన దశలో చేసిన పనులన్నీ కూడా మనకు అర్థమవుతుంది. ఇదేంటిది, అప్పుడు ఇలా చేసేదేంటి, ఇలా మాట్లాడేదేంటి, ఏ రీతిగా ప్రవర్తించేదేంటి. దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తిగా మనము దేవుని యొక్క పరిశుద్ధత అర్థం చేసుకోవాలి. దేవుని తత్వం అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆయన తత్వంలోకి వెళ్ళాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. లేకపోతే దేవుడు అర్థం కాదు. అందుకని దేవుడు అర్థమైన తర్వాత యెహోవా ఉత్తముడని రుచి చూచిన తర్వాత, ఎప్పుడైతే రుచి చూస్తామో అప్పుడు మనకి అమూల్యంగా కనపడతాడు ఆయన. అమూల్యం అంటే ఎంత వెలని చెప్పలేం. అందుకే బైబిల్లో 3-4 చోట్ల అమూల్యము అమూల్యము అన్నాడు. మొట్టమొదటిగా 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అదే పేతురు పత్రిక 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అది విశ్వాసము అమూల్యమైనది. దానికంటే అమూల్యమైన విశ్వాసం. మొట్టమొదటి చెప్పండి, అమూల్యమైన విశ్వాసం. అంటే వెల కట్టలేనిది. ఇది శ్రమల చేత మన విశ్వాసం ఏమవుద్దంటే అంతకంతకు అభివృద్ధి పొందుద్దట. బంగారాన్ని పుట్టం వేస్తారు కదా, అలాగే మీరు శ్రమల వలన మీ విశ్వాసం ఏమవుతుందంటే మరి శక్తివంతులుగా తయారవడానికి కారణం అవుతుంది. కాబట్టి విశ్వాసం అమూల్యమైనది. ఇది మొదలు. రెండవది 19వ వచనం. అదే పేతురు పత్రిక మొదటి పత్రిక 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. మానవుణ్ణి విమోచించడానికి భూమి మీద ఏ వస్తువు పనిచేయదు. మానవుణ్ణి రక్షించి శుద్ధి చేయడానికి ఏ వస్తువు పనిచేసే రక్తం ఒకటే. ఏసే రక్తం లేకపోతే మనిషి శుద్ధుడు అవ్వడం అసాధ్యం. నీళ్ళల్లో మునగటం ద్వారా, ధర్మకార్యములు చేయటం ద్వారా, గ్రంథ పారాయణము చేయటము ద్వారా, దాన ధర్మములు చేయటం ద్వారా మనుషుడు మోక్షాన్ని సంపాదించుకోలేడు అంటాడు ఒక ఆయన పేరు చెప్పను. కానీ మీరు గ్రంథపారాయణం చేసిన, ధర్మకార్యములు చేసిన, గంగలో మునిగిన, దాన ధర్మములు చేసినా ఏం చేసినా కానీ శుద్ధుడు కాలేడు. మరి ఎలా శుద్ధుడవుతాడు అంటే పవిత్రుడైన దేవుని యొద్దకు వెళ్తేనే ఈ మనిషి కూడా పవిత్రుడవుతాడు. అది విషయం. అందుకని దేవుడు అంటాడు, అమూల్యమైన రక్తము చేత నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు. అందుకని ఆ రక్తం అమూల్యమైనది. మూడవది అదే పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది
అమూల్యమునగు సజీవమైన రాయి అన్నాడు. ఏ రాయి చెప్పండి? అమూల్యమైన సజీవమైన రాయి. సజీవం అంటే జీవము, ప్రాణం ఉన్నది అర్థం. రాయి అనే మాట ఎందుకు అన్నాడు అంటే, ఆ రాయి అన్నాడు అన్న మాటను బట్టి చాలామంది దేవుడు రాయి అనుకున్నారు. అందరూ ఏమనుకున్నారంటే, మరి మీ ప్రభువుకి రాయి అనే పేరు ఉంది కదా అంటే ఈ రాయి లివింగ్ స్టోన్ బాబు, మీరు చెప్పే రాయిలేమో డెడ్ స్టోన్. అవి జీవం లేనివి, ఇవి జీవం ఉన్న దేవుడు. లివింగ్ స్టోన్ అంటే అర్థం ఏంటంటే కదలను వాడని. ఆయన ప్రాణం ఉన్నవాడే కానీ చిన్న ఏ విషయానికి కూడా ఆయన భయపడే దేవుడు కాదు. మనకు కూడా మరి భయం అనే దాన్ని తీసేసిన దేవుడు. కాబట్టి అందుకనే ఆయన అమూల్యమునకు సజీవమైన రాయి అన్నాడు. ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన రక్తం, అమూల్యమైన ప్రభు అమూల్యమైన వాడు. మన జీవితంలో ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది దేవుడే. మనం లోకంలో ఎన్నున్నా కానీ కొంతమంది డబ్బు వాళ్ళకి ఎక్కువ విలువైంది, కొంతమందికి ఈ లోకంలో మనుషులు వాళ్ళకి ఎక్కువ విలువైన వాళ్ళు. ఆ మనుషులు మరి తారసపడితే దేవుడి సన్మానిస్తారు. కొంతమంది ఆ బంధువులు ఆపేస్తే దేవుని సంది నెగ్గొట్టేస్తారు. పర్లేదు లేదు, ఎలా వెళ్ళకపోయినా పర్లేదు, రాక వచ్చావు కదా, వెళ్ళావు కదా, ముందు సంతోషం ఉందాం అంటే వీళ్ళు కొంతమందికి మనుషులు దేవుడు పని కంటే ఆ మనుషులు విలువైన వాడు. అది తప్పు. అందరికంటే విలువైన వాడు అమూల్యమైన వాడు, ముఖ్యమైన వాడు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆయన అమూల్యమైన మూలరాయి అన్నాడు. మళ్ళీ 6వ వచనంలో చూడండి, అదే పేతురు 2:6 చూడండి. ఎరయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాడు. ఆయన విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. అమూల్యమైన రాయి సియోనులో వేస్తున్నాను, ఆయన విశ్వాసం ఉంచితే ఎవడు సిగ్గుపడడు. క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడు ఈ లోకంలో సిగ్గుపడిన ప్రసక్తి అయితే లేదు. చాలామంది దేవుని వదులుకొని, దేవుడిని కాదనుకొని లోకంలో పదవుల కోసం, దేవుని ఏదో తాత్కాలిక కలిసి వచ్చే వాటి కోసం జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు. కాబట్టి దేవుడు మనకి అమూల్యమైన వాడు. ఆయన రక్తం అమూల్యమైనది, విశ్వాసం అమూల్యమైనది. ఆ ప్రభువుని మనం రుచి చూడాలి అంటాడు 34వ కీర్తనలో. యెహోవా ఉత్తముడని ఏం చేయండి? రుచి చూచి తెలుసుకోండి. దేవుని వాక్యాన్ని కూడా అంతే. దైవవాక్యం ఎప్పుడైతే మనం రుచి చూస్తామో దాన్ని చదవకుండా ఉండలేము. చాలామంది దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నారంటే అర్థం ఏంటనంటే వాక్యము యొక్క రుచి వాళ్ళకి అర్థం కాక, దేవుని వాక్యం యొక్క గొప్పతనము, ఉన్నతత్వం ఆయనకు వాళ్ళకి అర్థం కాక, ఏముందండి బైబిల్లో అని కొంతమంది ఈ పేజీ ఆ పేజీ తెలియని ప్రతి వాళ్ళు బైబిల్ మీద విమర్శించారు. ప్రస్తుతానికి కొంతమంది బతికేవాళ్ళు బయట ఆన్లైన్ బెగ్గర్స్ ఉన్నారు. కొంతమంది ఆన్లైన్లో ఫోన్పేలుని తర్వాత గూగుల్ పేలు పెట్టుకుని బతికే బెగ్గర్స్ ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే బైబిల్ని విమర్శిస్తూ బ్రతకటం. వాళ్ళ పనే అది. బైబిల్ని విమర్శించుతూ ఏం చేస్తున్నారంటే బైబిల్లో చాలామంది బైబిల్ తెలియదు కదా, ఇది ఉందో అది ఉందని చెప్పి నమ్మించి చేస్తూ ఉన్నారు. నీ గ్రంథాల గురించి నీకు చెప్పుకోవడం చేత కాలేదు కానీ బైబిల్ విమర్శించి అది గొప్పవాడు అయిపోయారు వీళ్ళందరూ. బైబిల్ని తప్పుబట్టేవాడు ప్రతివాడు భ్రష్టుడు, అతడు ఒక అజ్ఞాని, అతడు ఒక చీకటి నరకాగ్నికి వెళ్ళేవాడు, ఇహలోకంలో కూడా శిక్ష అనుభవించేవాడు. మరి ఇన్నిసార్లు విమర్శిస్తున్న దేవుడు ఏం చేయట్లేదంటే దేవుడికి మనలాంటి ఉద్రేకం ఉండదు, కొంచెం ఓపు పడతాడు ఆయన. 100 గుడ్లు తిన్న రావందుకు ఒకే గాలి దెబ్బట. అలాగ దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు ఏంటో రెచ్చిపోతున్నావు నువ్వు అని చెప్పి ఒక్కసారి ముఖ్యలో మోస్తాడు, అంత అయిపోతుంది. మనకలా చేయడు దేవుడు. ఎప్పుడు మనలాంటి పనులు పెట్టుకోడు ఆయన. చూస్తాడు కొంత అవకాశం ఇస్తాడు.
చూసిన తర్వాత అప్పుడు చేస్తాం. కాబట్టి ముందు ఆయన రుచి చూసావా, దేవుని వాక్యాన్ని రుచి చూసావా పూర్తిగా అంటే ఏం లేదు. మరి ఎందుకు విమర్శిస్తున్నావయ్యా? వాక్యాన్ని ఎలా విమర్శిస్తున్నావు అంటే చదవక, దేవుని ఆత్మ సహాయంతో చదవక. సొంత తెలుగుతో చదివితే ఏం అర్థం కాదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత తెలుగు పక్కనట్టని అంటాడు. దయచేసి 1 కొరింథీ పత్రిక 3:18 చూడండి. కొరింథీ పత్రిక 1 పత్రిక 3:18 వచ్చింది. ఎవడను తను మోసపరుచుకొనకూడదు. ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకున్న ఎడల జ్ఞాని ఎగునట్లు వెర్రివాడు కావాలి. ఎందుకనగా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోకంలో నువ్వు బాగా తెలివైనడు అవుతావచ్చు, మంచి జ్ఞానం ఉంది, మంచి భాషా పరిజ్ఞానం ఉంది, మంచి డబ్బు సంపాదించే కుయుక్తో ఉంది. ఆ తెలివి దేవుని దగ్గరికి వచ్చే పని చేయదు. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ తెలివిని ఉపయోగించుకుంటే దేవుడు నా ఇష్టపడదు. నీ తెలివి నీ బోడి తెలివి రాదు కాదు అంటాడు దేవుడు మాట అర్థం చేసుకోవాలనుకుంటే ఆ తెలివి మనం పని చేయదు. మరి ఏ తెలివి కావాలి అంటే దేవుడిచ్చే తెలివి కావాలి మనకు. దేవుని యొక్క విషయం దేవుని ఆత్మచేతనే కానీ లౌకిక ఆత్మచేత గ్రహించలేము అంటాడు 1 కొరింథీ పత్రికలో. కాబట్టి మొట్టమొదటగా ఆయన రుచి చూచటం. ఆయన రుచి చూచి తర్వాత ఏం చేయాలంటే కొన్ని ఆయనకి ఇష్టము లేని వాటిని వదిలేయటం. అది చూడండి. ఇప్పుడు పేతురు పత్రిక 1 పత్రిక 2:1 ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అది విషయం. రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం. యెహోవా ఉత్తమమైన రుచి చూడండి ముందు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడైతాడు. ఇఫ్ యు ఆర్ టేస్ట్ ద లోడ్, దేవుణ్ణి కానీ నువ్వు గ్రహిస్తే, దేవుడు మనకు అర్థమైతే, ప్రభువు నిజంగా ఈయన దేవుడు రక్షకుడు, మనుషుల కోసం ప్రాణం పెట్టిన సర్వోన్నతుడైన దేవుడు తండ్రి అని గ్రహిస్తే కొన్ని వదిలేయాలి. అవి మనకి ఎంత కలిసి వచ్చినా ఎంత లాభకరమైన వదిలేసుకోవాలి. అందులో ఒకటి ఏంటంటాడంటే చూడండి, 1వ వచనం ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వం, దేవుడికి ఇష్టము లేని తప్పులన్నీ కూడా ఎవరు చూడకపోతే చేస్తాను, చూస్తే చేయను కాదు, ఇది దుష్టత్వము అని అంటే. దుష్టత్వంలో చాలా విషయాలు చెప్పాడు. అందులో మాట దుష్టత్వం మొత్తం ఉంటుందంట. మత్తయి సువార్త 5:37 చదవండి. మాట మనకు సరిగ్గా లేకపోతే దుష్టుని నుండి కలిగింది అంటాడు. చూడండి, మత్తయి సువార్త 5:37 మీ మాట అవునంటే అవును, కాదంటే దీనికి మించినది వీటికి మించినది దుష్టుని నుండి పుట్టింది. మాట అవునంటే అవును, కాదంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పేది వాస్తవం ఉండాలి. నువ్వు మాట్లాడే మాట మర్చిపోతే ఒక మాట, లేకపోతే గుర్తుంటే ఒక మాట అన్నట్టు ఉండకూడదు. మాట అవునంటే అవును, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఏం ఇందులో మార్పు ఏమి లేదు. అందుకనే జరిగింది ఒకటి, చెప్పేది ఒకటి అవ్వకూడదు. అందుకని వాక్యాలు అంటాడు, లేని మాటను పలకూడదు, లేని వార్తను పుట్టించు. అది జరిగితే దుష్టుని తత్వం. ఎందుకు దుష్టత్వం అంటే ఏమి కాదు, దుష్టుని యొక్క తత్వం. అది వదిలేయాలట. నెక్స్ట్ సమస్తమైన కపటం. తర్వాత వేషధారణ అంటే హిపోక్రసీ అంటే ఏంటి? హిపోక్రసీ అంటే ఏంటి చెప్పండి? చూస్తే ఒకటి, చూడకపోతే ఒకటి అన్న దాన్ని హిపోక్రసీ అంటాం. ఎవరన్నా మనకు తెలిసిన అనుకోండి, వాళ్ళు ఉన్నప్పుడు మామూలు లేనప్పుడు ఇంకోలు వ్యవహరిస్తే అది ఏమైందంటే అది మన దేవునికి అవమానకరం అవుతుంది. అంతేకాదు సుమా, మన భక్తి జీవితానికి మరి క్షేమకరము కాందైపోతుంది. అందుకని హిపోక్రసీ అస్సలు మంచిది కాదు, వేషధారితనం అస్సలు మంచిది కాదు. ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, భక్తి జీవితంలో కానీ ఏ రోజున వేషధారుల్ని దేవుడు సహించలేడు అసలు. అందుకని సమస్తమైన వేషధారణ, అసూయ, ఏంటి చెప్పండి,
అసూయ, కొంతమందికి చెప్పలేనంత అసూయ. ఒకళ్ళు బాగుంటే చాలు ఓరవలేరు. కొంతమంది మంచి బట్టలు కట్టుకుని మంచి వస్తువు వేసుకున్న, కొంచెం చక్కగా మంచి ఇల్లు కట్టుకున్న చూడలేరు. అమ్మ వాళ్ళు ఎలా కడతారు అంత ఇల్లు అనేసి. మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే అస్సలు భరించలేరు కొంతమంది. అది ఎప్పుడూ క్షేమకరం కాదు. దేవుడికి అస్సలు నచ్చందంటే ఏదన్నా ఉందంటే ఈ అసూయ ఒకటి. కొంతమంది భరించలేదు. కొంతమంది ఎదుటి వాళ్ళు ఏదైనా కొంచెం బాగుంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. అసలు ఆ విషయాలే మాట్లాడకూడదు. తర్వాత సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులు పోను అవన్నీ మానేయాలి. దూషణ మాటలు మానేసి, అంటే ఏం మానేసి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు ఎప్పుడు మానేసి? యెహోవా దయాళులని రుచి చూసిన తర్వాత ఇవన్నీ ఏం చేసి? మానేసి. మరి ఏం చేసి మానేసి ఊరుకోవాలి మౌనంగా అంటే కాదట. మరి ఏం చేయాలా? క్రొత్తగా పుట్టిన పిల్లలు ఎలాగైతే పాలు కోసం తహతహలాడుతూ ఉంటారో అలాగ వాక్యము కోసం ఆశపడుతూ ఉంటారంట. వాక్యాన్ని సరిగ్గా చదవని వారు వీళ్ళు క్రొత్త జన్మ ఎత్తున్నారు కాదు, నూతన జన్మ పొందారు అనడానికి రుజువు, మొట్టమొదటి రుజువు ఏంటనంటే అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళు తగ్గింపు, దీనత్వము ఇవన్నీ ఉంటాయి కరెక్టే. కానీ దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే వాక్యము కొరకైన ఆసక్తి అధికమైంది. తిరిగి జన్మించిన వారి యొక్క లక్షణం మందు కోసం ఆసక్తి ఉండదు. నాకు మందు కావాలంటే వాడు మారు మనసు పొందినట్టు కాదు, వాడు మాయ మనసు పొందినట్టు. వాక్యము కొరకు ఆసక్తితో ఏముంటుందంటే బైబిల్ లేకుండా ఉండలేరు, బైబిల్ చదవకుండా ఉండలేరు. కొంతమందికి ఏంటో కానీ అన్ని ఊర్లు వెళ్తారు, అన్ని పట్టుకెళ్తారు, బైబిల్ పట్టుకెళ్తారు. వాళ్ళకి బైబిల్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళు ఏంటో అర్థం కాదు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటమే అతిపెద్ద లోపం. అందుకని ఈ మాట మాట్లాడుతూ కొత్తగా జన్మించిన శిష్యులు ఎలాగైతే పాలు కోసం తహతహలాడుతారో నిర్మలమైన వాక్యము అన్నాడు. ఏం చెప్పండి? వాక్యం ఉంది, మళ్ళీ వాక్యం నిర్మలమైన వాక్యం ఉంది. ఏ లోపం లేని వాక్యం. వాక్యం చెప్పేవాళ్ళలో నిర్మలమైన వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, కలిపి జరిపే వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలంటే నిర్మలమైన వాక్యం కోసమే తహతహలాడాలి, ఆశపడాలి. ఆ పాలు తాగితే ఎందులో ఎదుగుతామంట? రక్షణ విషయంలో ఎదుగుతాం. మనం ఎదగాలంటే ఏం కావాలి చెప్పండి? పాలు కావాలి, ఆహారం కావాలి. భక్తులు ఎదగాలంటే దేవుని వాక్యం అని పాలు కావాలి. చాలామంది భక్తులు ఎందుకు ఎదగలేరు? భక్తి అంటారు, ఎప్పుడు చూసినా అదే జీవితంలో ఉండిపోతారు, రక్షణానుభూతులు ఎదగలేరు. అంటే వాళ్ళలో ప్రార్థన ఒకటి, వాక్యం ఒకటి సరిగ్గా ఉండదు. ప్రార్థన ఒకటి, వాక్యం సరిగ్గా ఉండదు. సరిగ్గా ఈ పైన చెప్పిన ఈ లక్షణాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. వాక్యము, ప్రార్థన సరిగ్గా లేకపోతే ఆ పైన చెప్పిన లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఈ రక్షణ విషయంలో ఎదగాలనుకుంటే వాక్యం అనే పాలు అపేక్షించాలి. చాలామంది దైవ వాక్యానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళు అనుకున్న దానికి అది పదవో లేకపోతే కొంతమందికి బాగా గొప్పలకి కొన్ని స్థలాల్లో చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేరు అక్కడ కనపడాలి. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, ఆ మందిరంలో కనబడుతున్న పెద్ద టీవీ మేమే ఇచ్చేవాడిని అంది. అమ్మ ఎంత అయిందంటే దరిదాపు 78,000 అయిందట. దేనికోసం ఇచ్చారంటే మరి అందులో బొమ్మలు చూసినప్పుడు మేము ఇచ్చిన టీవీలో కనపడాలండి. అంటే వీళ్ళ వస్తువు కనబడితే అది ఇచ్చినట్టు. బాబు ఇచ్చిన డబ్బులు మింగేసేవో స్థలాలకు ఇచ్చే కంటే దేవుని పరిచర్య జరుగుతున్న స్థలాల్లో బోళ్ళు పేద స్థలాలు అస్సలు మందిరం లేని, నేను వెళ్ళాను కొన్ని అడవుల్లోకి, అక్కడ అసలు మందిరం లేని స్థలాలు ఉన్నాయి. దేవుని పరిచర్య వెళ్ళి చెప్పడానికి అవకాశం లేని స్థలాలు ఉన్నాయి. అలాంటి వాటికి మాత్రం చేయలేడు. వీళ్ళు గొప్ప రావాలి. ఇక్కడ వాళ్ళకి మాత్రం బులోమని దోచి పెడుతూ ఉంటారు. అక్కడ పేరు చదివితే వీళ్ళకి ఎంత హ్యాపీయో. అది కొంతమంది అసలు ఆ గొడవ అంతా మందిరాల్లో చర్చలు గొడవ డబ్బుల దగ్గర మనం ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడేమంటాడనంటే అది కాదు, ముందు నువ్వు రక్షణ ఎదగాయి బాబు. రక్షణలు ఎదగాలంటే వాక్యము చదవాలి.
తర్వాత ఇంకో మాట చెప్పాడు. ఆ వాక్యముని ఎప్పుడైతే పాలులా మనం స్వీకరిస్తామో మనము అన్ని రకాలుగా ఎదుగుతాం. జ్ఞానపరంగా, భక్తిపరంగా, ఇతరుల రక్షణలో నడిపించే విధంగా ఎదుగుతాం. లేఖనాన్ని బాగా అర్థం చేసుకుని ప్రభు పాదం దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు అనేక స్థలాల్లో ఉపయోగపడే పాత్రగా చేస్తాడు. ఈ రోజున నేను వెళ్ళినా వాక్యం చెప్పే దైవ సేవకులు ఎక్కడికైనా వెళ్ళినా కానీ కారణం ఏంటంటే లేఖనాన్ని దివారాత్రం ధ్యానిస్తే వర్ధిల్లుతాడు. వాక్యాన్ని పాలు అన్నాడు, వాక్యాన్ని అగ్ని అన్నాడు, వాక్యం సుత్తి అన్నాడు. ఇర్మియా గ్రంథం అంటాడు, నా మాట అగ్ని వంటిది కదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కదా అంటాడు. అలాగే నా వాక్యం ఇలా దేవుని వాక్యానికి అనేక పేర్లు ఉన్నాయి. అందుకే దైవవాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మరి మనం వాక్యం చదువుతున్నప్పుడు అందులోంచి దేవుని స్వరం వింటాం. కాబట్టి దేవుని వాక్యము పాలులాగా స్వీకరించటము అంటే కొంచెం కొంచెం మరి చేయటం. అప్పుడు ఎప్పుడైతే పాలను స్వీకరిస్తామో అప్పుడు పని జరుగుద్దంట. ఏం జరుగుతుంది చూడండి, 5వ మాట చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు చూడండి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లును. అక్కడ చూడండి ఏమన్నాడంటే, అక్కడ మీరు కానీ అవన్నీ మానేసి యేసయ్య వాక్యముని పాలను స్వీకరించి రక్షణ విషయంలో ఎదిగినప్పుడు ఏమవుతారంటే మనము కూడా ఒక సజీవమైన రాళ్ళు అయిపోతామంట. సజీవమైన రాళ్ళు చూడండి, అక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి మీరును సజీవమైన రాళ్ల వలెనే ఉండి ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఎప్పుడైతే మనము ప్రభువుని రుచి చూచి అన్నీ వదిలేసి వాక్యంలో ఎదుగుతూ ప్రభు దృష్టికి ఏర్పరచబడినట్లు మనం ఉన్నామో అప్పుడు మనం ఏమైతే తెలుసా, ఒక ఆత్మ సంబంధమైన బలులు అర్పించే సజీవమైన రాళ్ళు వలె ఉంటాం. లివింగ్ స్టోన్, కొంతమంది పేరు లివింగ్ స్టోన్ అని పేరు పెడతారు. లివింగ్ స్టోన్ అంటే అర్థం ఏంటంటే సజీవమైన రాయి అని అర్థం, జీవం కలిగిన వ్యక్తి అని అర్థం. కొంతమంది జీవితాల్లో జీవం ఉండదు. జీవం అంటే అసలు వాళ్ళ వల్ల ఎవరికి మేలు జరిగేది ఉండదు, ఒక ఆత్మకు ఉపయోగకరమైన ఉండదు. అది కాదు, దేవుని సందులో మన జీవితాలు కొంతమందికి ఉపయోగకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. కాబట్టి అప్పుడు మనం ఏమవుతుందో తెలుసా, మనం కూడా ఏమవుతామంటే పరిశుద్ధమైన మందిరంగా లేదా ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడతాం. అంటే మందిరం అనే మాటకు అర్థం ఏంటంటే అది ప్రార్థనకు సంబంధించింది, అది ఆరాధనకు సంబంధించింది, అది సమూహాన్ని ఆదరించడానికి సంబంధించింది, కొంతమందిని ప్రభు కోసం బలపత్రకు సంబంధించింది. ఎప్పుడైతే మనం మందిరంగా కట్టబడతామో అప్పుడు మన ద్వారా కొంతమంది కట్టబడతారు, మన ద్వారా కట్టబడటం జరుగుతుంది. మనం ప్రభువు కోసం మందిరం అయ్యామనుకోండి, మందిరం దగ్గరికి చాలామంది వస్తారు. చెట్లుంటే చాలా పెట్లు అక్కడ వస్తూ ఉంటాయి. అలాగే ఒక మందిరం కనపడితే ఎవరో ఒక రోజు ప్రార్థన చేసుకోవటం ఆస్కారం ఉంటుంది. అలాగే మనం ఒక మందిరంగా మార్చబడితే మనల్ని చూసిన వారు కొంతమంది ఏమవుతారంటే వాళ్ళ జీవితాలు నెమ్మది పొందుతారు. ఎందుకంటే మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి కాదు, దేవునికి మందిరంగా ఉన్న దాన్ని బట్టి. ఆయన సజీవమైన రాయి, మనం ఆయన దగ్గరికి వస్తే సజీవమైన రాళ్ళు అవుతాం. ఒక వెలుగుతున్న క్యాండిల్ ఇంకో దాన్ని ఆరిపోయిందని వెలిగిస్తాం. మనం సజీవమైన రాళ్ళు అయితే నిర్జీవమైన రాళ్ళన్నింటిని కూడా సజీవంగా చేస్తాం. ఎప్పుడు అని అంటే ఆ సజీవమైన రాయికు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ఎప్పుడు ఆ సజీవమైన వాక్యాన్ని. అందుకే బైబిల్లో ఆయన సజీవమైన వాడు, ఆయన వాక్యం కూడా జీవం గలదు. దేవుడు జీవం గలవాడు, దేవుని వాక్యం కూడా ఏంటి చెప్పండి, సజీవమైంది. హెబ్రీ పత్రిక 4:12 చూడండి. అది
దేవుని వాక్యము సజీవమై బలమగలదై. చాలు. అక్కడేమన్నాడు? సజీవమైన రాళ్ళు అన్నాడు. ఇక్కడేమో సజీవమైన వాక్యము అన్నాడు. వాక్యము సజీవమైంది. ఒక జీవం ఉన్నది. జీవం గల మనకి ఎప్పుడు జీవం గల వాక్యం వచ్చిందో మూడో మాట ఏం చేద్దాం తెలుసా? అనేక మందిని జీవం గల వాళ్ళని చేస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో సంఘటన ఉంది. ఏంటంటే, ఎండిన లోయలోనికి యెహెజ్కేలు పంపించి, నరపుత్రుడా, ఏంటి చూడు అంటే, ఎముకలు ప్రభువా. అవునా? వాటిలోకి జీవం రావడానికి నువ్వు ప్రవచించు అంటే బ్రతుకుతాయా? అవి బ్రతకగలవా అని దేవుడే ప్రశ్నించాడు. నువ్వు ప్రవచించు, అవి బతుకుతాయి అంటే నీ మాట వినగానే వాటికి జీవం వస్తుంది. ఎండిపోయిన ఎముకలకు జీవం వస్తుంది అన్నమాట. అదే మన లైఫ్, మన జీవితం అదే. ఒకప్పుడు మనము ఎందుకు పని చేయని ఎండిపోయిన ఎముకలు లాంటి వాళ్ళం, సజీవమైన వాళ్ళం కాదు, నిర్జీవమైన వాళ్ళు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమయ్యామంటే మనం జీవం గల వాళ్ళు అయ్యాం. మన ద్వారా కొంతమంది జీవం గల అవుతారు. యెహెజ్కేలు 37వ అధ్యాయం దగ్గరికి రండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం ఈ 2-3 వచనాలు చూడండి. ఎముకల నీకముల లోయలో కనబడను, అవి కేవలం ఎండిపోయిన ఎముకలు, జీవం లేని ఎముకలు అంట. ఆయన అంట ప్రభువు అడుగుతున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? బ్రతకగలవని ఆయన చెప్పు అని అంటే, ఆయన అంటాడు, ప్రభు అది నాకేం తెలుసు, నీకే తెలుసు. బ్రతుకుతాయా అంటే బ్రతకమని చెప్పేయచ్చు, ఎందుకంటే తనకు తెలుసు బ్రతకమని. కానీ అన్నీ దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి మీద అంటాడు, నాకు కాదు కదా ప్రభు, నీకు తెలుసు అంటే. అప్పుడు యేసయ్య అంటాడు, ప్రభు అంటాడు, ఓ పని చేయితే వాటిల్లోనికి జీవం వచ్చినట్లు నువ్వు ప్రవచించు. ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి, మీరు బతుకుతారు అంటాడు. 4వ వచనంలో చూడండి. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి రాదా, అది దేవుడి మాట వినండి, మీరు బ్రతుకుతారు. దేవుని మాటకి లోబడండి, మీరు బ్రతుకుతారు అని చెప్పు. వెంటనే జీవం వచ్చి అవి బ్రతుకు జీవాత్మ అన్నాడు. అక్కడ 10వ వచనం చూడండి, 37:10. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచనంగా. అది విషయం. నీ మాట, దేవుని వాక్యంతో కూడిన మాట ఒక నిర్జీవమైన వ్యక్తికి కనబడినప్పుడు జీవాత్మ వాళ్ళలోకి వెళ్తుంది. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళ మాట అందరం చంపేసేదే, కానీ దేవుని యొక్క మాటే మనం బ్రతికిస్తుంది. దేవుడు ఏ రోజునైతే ప్రవచిస్తాడో ఎండిపోయిన జీవితాలు బాగుపడతాయి, ఎండిపోయిన బ్రతుకులు సజీవం అవుతాయి. మన బ్రతుకులు జీవం గల వ్యక్తులుగా తయారవుతాం. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఎండిన ఎముకలు బతకాలంటే జీవాత్మ వాటిలోకి రావాలి. అందుకని ఆయన జీవం గలవాడు, ఆయన వాక్యం జీవం గలది, మనం జీవం గలవారు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ జీవం గల వారికి మనకు బాధ్యత ఇస్తున్నాడు. ఏంటంటే, ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చినట్టు ప్రవచించు అంటే మన ద్వారా కొంతమంది ఎండిపోయిన జీవితాలు. అప్పుడు ఏమవుతారంటే, అప్పుడు పరిశుద్ధ మందిరంగా ఉండడానికి కట్టబడుతూ ఉంటారు. మన బ్రతుకుల్లో మన అల్టిమేట్ గోల్ అదే. ఎండిపోయిన జీవితాలు ఏం చేయాలంటే, మన ద్వారా కాలేజీల్లోనూ, ఉద్యోగ స్థలంలోనూ, పనిచేసే స్థలంలోనూ, లేకపోతే ఎక్కడైనా మన జీవితాన్ని బట్టి ఈ యొక్క ఎండిపోయిన ఎముక, ఒక ఎండిపోయిన వ్యక్తి జీవంలోకి రావాలి. అప్పుడే మనం పరిశుద్ధమైన మందిరం అవుతాం. కాబట్టి సజీవమైన వాక్యం అనే పాల్లో ఎదుగుతున్నప్పుడు అనేక మందిని మనం సజీవంగా చేయగలుగుతాం. అది మనలో ఉన్న శక్తి కాదు, అది వాక్యంలో ఉన్న శక్తి. కాబట్టి అట్లాంటి రీతిగా మనం వర్ధిల్లి అనేక మందికి జీవం కలగజేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన జీవితాలకి మళ్ళా నిరీక్షణ ఉంటుందా? ఆశ ఉంటుందా? ఇంకేమైంది, అయిపోయింది జీవితం అనుకున్న వాళ్ళకి ఏదైనా ఆశ ఉంటుంది అంటే ఉంటుంది. మనుషులు బ్రతికించలేరు, కానీ మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు సజీవమైన వాడు, ఆయన జీవం గలవాడు. తప్పనిసరిగా ఆయన జీవం మనలో పంపిస్తాడు. మనం కూడా సజీవమైన రాళ్ళు అవుతాం. ఒకప్పుడు నిర్జీవమైన రాళ్ళు యేసయ్యకు దూరంగా ఉండి ఒక బలహీనమైన వ్యక్తులుగా జీవించాం. యేసయ్య దొరికాడు మనకి. పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన బ్రతుకులకు ఆయన రక్తం దొరికింది. మనం కూడా ప్రభు యొక్క సందులో మరి విమోచనపడి ఉన్నాం. అనేక మందికి ఆ విమోచన గానం, ఆ విమోచన వాక్యం అందించేది తయారవుతాం. ఒక తీర్మానంతో మనం ఎవరి మట్టుకు వాళ్ళ మాట, ప్రభువా ఈరోజు ఎండిపోయిన వారు చాలామంది ఉన్నారు. నేను ఒక లివింగ్ స్టోన్గా సజీవమైన రాయిగా ఉండడానికి ఇవి నాకు ఇచ్చిన వాక్యం అనే పాలను బట్టి వందనాలు. ఇంకా నువ్వు బలం సంతరించుకోవడానికి అందుకు వర్ధంలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలము నుండి ఎంతో నడిపించినందుకు స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన మీరు సజీవమైన రాళ్ళు అన్నావు మమ్మల్ని. ఒకప్పుడు నిర్జీవమైన రాళ్ళుగా జీవించాం. నీవు లేక లోకం ఇష్టాసారం బ్రతికాం. ఎప్పుడైతే నువ్వు మాకు దొరికావో అప్పుడు మా బ్రతుకులకు విలువ వచ్చింది నాయన. ఆ విలువ ద్వారానే మేము సజీవమైన రాళ్ళు వేయం. మా ద్వారా అనేక మంది సజీవమైన రాళ్ళుగా వ్యక్తులుగా మార్చబడి పరిశుద్ధమైన మందిరంగా ఉండడానికి కట్టబడడానికి సహాయం దయచేయండి, కృప ఇవ్వండి. ఇదిగో ప్రభు మా ప్రియ సహోదరి బిడ్డలను బట్టి వందనాలు. మంచి ప్రార్థనా జీవితంలో అనేక మంది ఎండిపోయిన బ్రతుకులకు జీవవాక్యాన్ని అందించే ఒక సాధనంగా బలపరచండి. అపూర్వాకి కావాల్సిన సహాయం దయచి కృప ఇవ్వండి. డెన్నీ కాల్స్ కృప కూడి వచ్చి మమ్మల్ని కనికరించండి. ఈ యాత్రా జీవితంలో నిన్ను గణపరుస్తూ నిన్ను సంతోషపెడుతూ వర్ధిల్లడానికి ప్రతి బిడ్డకి సహాయం దయచేయమని యేసయ్య నామములో స్తుతించి గణపరిచి పెడుచున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణ జయం. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనతో నడిపించును గాక. ఆమేన్.